ప్రకృతి మధ్యలో గడిపే ప్రతి క్షణం మనసుకు ప్రశాంతతను, ఆనందాన్ని అందిస్తుంది. పచ్చని చెట్లు, పూల సౌందర్యం మన జీవితానికి ఒక కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి. ప్రకృతి అందాలను మీ ముందుకు తీసుకురావడమే మా ఈ లక్ష్యం. మీరు చూస్తున్నారు నాగ్ నేచర్స్ హబ్ ఛానల్. మీ అందరికీ హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు మనం ఆ అందాలను ఆస్వాదించడానికి రామోజీ ఫిలిం సిటీలోని అద్భుతమైన ప్రదేశాలను చూడబోతున్నాం. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. చివరి వరకు చాలా అందమైన వ్యూస్ ఉన్నాయి. ఇక్కడికి అడుగు పెట్టగానే కనిపించే ఈ అందమైన హోటల్స్ నిర్మాణాలు మనసుకు ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తాయి. ప్రతి చోట సినిమా సెట్స్ లాంటి అందమైన డిజైన్స్ కనిపిస్తుంది. మేము ఇక్కడ ఉన్న అందమైన హోటల్ సితారాలో దిగాము. హోటల్ ముందు కనిపించే పచ్చని వాతావరణంలో ఈ పచ్చని పూలతో నిండిన తోటలు ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తాయి. ఈ ప్రదేశంలో నిలబడి చూస్తే మనసుకు ఒక ప్రత్యేకమైన ప్రశాంతత కలుగుతుంది. ఇక్కడి నిర్మాణాలు కూడా చాలా అందంగా సినిమా సెట్స్లా కనిపిస్తాయి. ఎక్కడ చూసినా పూలతో నిండిన తోటలు, పచ్చని చెట్లు, ఈ ప్రదేశం మొత్తం పచ్చని వాతావరణంతో నిండి ఉంది. ప్రతి అడుగులో ప్రశాంతత, ప్రతి చూపులో ఆనందం కనిపిస్తుంది. ఇక్కడ గడిపే ప్రతి క్షణం మనసుకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. ఇక్కడ ఉన్న బుద్ధుడి విగ్రహం ఎంతో శాంతిని ప్రసారం చేస్తుంది. ఈ ప్రదేశంలో కొన్ని క్షణాలు గడిపితే మనసు ప్రశాంతంగా మారుతుంది. ఒక ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతుంది. సినిమా మాత్రమే కాదు, పర్యాటకుల కోసం కూడా ఇది ఒక అద్భుతమైన ప్రదేశం. పచ్చని తోటలు, అందమైన పార్కులు, వినోద కార్యక్రమాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ ఒకే చోట నగరాలు, గ్రామాలు, విదేశీ లొకేషన్స్లా కనిపించే సెట్స్ రూపొందించారు. దీంతో సినిమా కోసం వేర్వేరు ప్రదేశాలకు వెళ్ళవలసిన అవసరం ఉండదు. ఇక్కడ అనేక తెలుగు, హిందీ మరియు ఇతర భాషల సినిమాలు చిత్రీకరించబడ్డాయి. సినిమా షూటింగ్స్ కోసం ప్రత్యేకంగా నిర్మించిన సెట్స్ ఇక్కడ ఉన్నాయి. ఇలాంటి పచ్చని వాతావరణం, ప్రకృతి సౌందర్యం మనసుకు ఎంతో ప్రశాంతతను ఇస్తుంది. ఇలాంటి అందమైన ప్రదేశాలను ఆస్వాదించాలంటే మా నాగ్ నేచర్స్ హబ్ ఛానల్తో పాటు ఉండండి. ఇలాంటి వీడియోలు మీ యాత్రకు మార్గదర్శకంగా ఉంటాయి. ఈ అద్భుతమైన ప్రదేశాన్ని నిర్మించిన వారు ప్రముఖ మీడియా అధినేత శ్రీ రామోజీరావు గారు. ప్రపంచ స్థాయి ఫిలిం సిటీగా దీన్ని అభివృద్ధి చేశారు. ఆయన దూరదృష్టి, సృజనాత్మకతతో ఈ ప్రదేశాన్ని ఒక అద్భుతమైన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దారు. ఆయన కృషి వల్ల ఈ ప్రదేశం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఆకట్టుకునే స్థాయికి చేరుకుంది. ఆయన దూరదృష్టితో ఈ ప్రదేశం ఒక విశిష్టమైన పర్యాటక కేంద్రంగా మారింది. సినిమా రంగానికి, పర్యాటక రంగానికి ఎంతో ముఖ్యమైన స్థలంగా ఇది నిలిచింది. ఆయన ఒక ప్రముఖ మీడియా అధినేత మాత్రమే కాకుండా గొప్ప సామాజికవేత్తగా కూడా ప్రసిద్ధి పొందారు. భారతదేశ గర్వంగా నిలిచేలా ఈ ఫిలిం సిటీని అభివృద్ధి చేశారు. రామోజీ ఫిలిం సిటీ ప్రపంచంలోనే అతిపెద్ద ఫిలిం సిటీగా ప్రసిద్ధి చెందింది. ఇది గిన్నీస్ వరల్డ్ రికార్డులో కూడా స్థానం సంపాదించింది.
ఇది కుటుంబంతో కలిసి సందర్శించడానికి చాలా అనుకూలమైన ప్రదేశం. పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ ఇక్కడ ప్రత్యేకమైన అనుభవం ఉంటుంది. ఈ రోడ్ల మీద ప్రయాణిస్తూ చుట్టూ కనిపించే ప్రకృతి అందాలు మనసును మరో ప్రపంచానికి తీసుకెళ్తాయి. ప్రతి మలుపు ఒక అందమైన అనుభూతి. ఈ ప్రయాణం ఒక మధురమైన జ్ఞాపకంగా మిగులుతుంది. ఇలా రామోజీ ఫిలిం సిటీలో ప్రతి కోణం ప్రకృతి సౌందర్యంతో నిండి ఉంది. ఈ అద్భుతమైన ప్రదేశం మీ హృదయాన్ని కూడా ఆనందంతో నింపిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మీ అభిప్రాయాలను కామెంట్లో తెలియజేయండి. ఇదే రామోజీ ఫిలిం సిటీలోని మరో అందమైన గార్డెన్ సెట్స్కి సంబంధించిన పార్ట్ 2 వీడియో కూడా త్వరలో మీ ముందుకు తీసుకువస్తాం. ఆ వీడియోను కూడా తప్పకుండా చూడండి. ఇంకా ఇలాంటి ప్రకృతి ఆధ్యాత్మిక ప్రదేశాల కోసం మా నాగ్ నేచర్స్ హబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకొక అందమైన ప్రయాణంతో కలుసుకుందాం. ధన్యవాదములు.